మగవాళ్ళలో ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ అనేది పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. కానీ ఈ మగవాళ్ళు అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేసుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనో నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా, అసలు ఈ జీరోస్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా లక్షలు డబ్బులు వేస్ట్ చేసుకుంటా, సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటా, ఎటువంటి ఉపయోగం లేక చాలా రకాలుగా నష్టపోతున్నారు. నేను చూసిన ఒక పేషెంట్, అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు సెమెన్ టెస్ట్ చేపిస్తే సెమెన్ టెస్ట్ లో స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. కానీ అతను నా దగ్గరికి రావడానికి ముందే ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఆ లేడీ డాక్టర్ అతనికి ఆ 4 ఇయర్స్ లో మినిమమ్ 3 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చింది. ఎవ్రీ మంత్ మినిమమ్ ఒక 7,000 నుంచి 8,000 రూపాయలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిస్తా స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ పాటు మెడిసిన్స్ యూస్ చేశాడు ఆ పేషెంట్. తర్వాత నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చెక్ చేస్తే అతనికి సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ml సెమెన్ వాల్యూమ్ వస్తుంది. నార్మల్ గా మగవాళ్ళలో ఎవరికైనా సరే మినిమం 1.5 ml సెమెన్ వాల్యూమ్ రావాలి. కానీ అతనికి జస్ట్ 0.5 ml వస్తుంది. అంటే రావాల్సిన సెమెన్ వాల్యూమ్ లో సగం కన్నా చాలా తక్కువగా వస్తుంది. అండ్ సెకండ్, అతనికి చెక్ చేస్తే సెమెన్ లో ఫ్రక్టోజ్ అనేది లేదు. సో ఎవరిలో అయితే సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండి సెమెన్ లో ఫ్రక్టోజ్ లేదో అటువంటి వాళ్ళలో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి ఉంటుంది, వ్యాస్ డిఫరెన్స్ అనేది. ఈ వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి.